హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనకి దసరా ఎలాగో శరన్నవరాత్రులు విశేషంగా జరుపుకుంటాం కదా. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రం అయినటువంటి అంటే మొన్నటిదాకా మనం కలిసే ఉన్నాం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం. ఇప్పుడు మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో బతుకమ్మ పండుగని అదేవిధంగా 9 రోజులు చాలా విశేషంగా వైభవంగా జరుపుకుంటారు. అందులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ పండగకి రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఈ పండుగ ఈ బతుకమ్మ పండుగ చాలా విశిష్ట పాత్రను పోషించిందని చెప్పవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చాలా వైభవంగా విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ బతుకమ్మ పండుగను గురించినటువంటి కొన్ని విశేషాలని మనం చెప్పుకుందాం. చూడండి, ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా దేంతో పూజిస్తారంటే పూలనే అమ్మవారిగా కొలిచేటువంటి ఆచారం, అంతే కదా. పూలు ఇట్లా వరుసగా పేరుస్తూ పోతారనమాట. కాబట్టి పూలనే అమ్మవారిగా కొలిచేటువంటి అపురూపమైనటువంటి విశిష్టమైనటువంటి పండుగే ఈ బతుకమ్మ పండుగ అనమాట. అంటే నిండు మనస్తోటి తీరొక్క పూలతో అంటే ఒక్కొక్క రకం పూలతో బతుకమ్మను పేర్చి ఈ ఆడబోడుసులు అందరూ కూడా ఆటపాటలతోటి అందరూ కూడా ఒక చోట చేరి ఆటపాటలతోటి గౌరమ్మను కొలిచేటువంటి వేడికే ఈ బతుకమ్మ పండుగ. ఇది ప్రధానంగా ఎక్కువగా ఒకప్పుడు సాంప్రదాయంగా పల్లెటూళ్ళల్లో విశేషంగా చాలా బాగా జరుపుకునేటువంటి వాళ్ళు అనమాట. అయితే కాలక్రమేణా ఇప్పుడు సిటీస్లో కూడా అందరూ ఒక గ్రౌండ్లో చేరి చాలా వైభవంగా ప్రభుత్వం తరఫున కూడా ఈ పండుగని విశేషంగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పండుగని ఎన్ని రోజులు జరుపుకుంటారంటే ఇది 9 రోజులు జరుపుకునేటువంటి పండగ అన్నమాట. అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ అంటే తెలంగాణ పండుగ. అంతటి ప్రాచుర్యం పొందిందనమాట తెలంగాణలో ఈ పండుగ అనమాట. తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి ఆచారాలకి ప్రతీక అనమాట. చూడండి, ఇక్కడ అంతా ఏముంది, అందమైనటువంటి ఆ ప్రకృతిని ఆరాధిస్తూ ఇంకా పుడమి తల్లి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను కీర్తిస్తూ ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ, అంతే కదా. ప్రకృతిలో మనకు లభించేటువంటి ఆ పూలను తీసుకొచ్చి పేర్చి దాన్నే పూజ చేసి పైన గౌరీదేవిని పెట్టి పూజ చేసి మళ్ళీ నిమజ్జనం చేస్తూ ఉంటారు, అంతే కదా. కాబట్టి ఇది చూడండి, తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతిబింబంగా భావించే బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుందన్నమాట. అయితే ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మహాలయ అమావాస్య నాడు, భాద్రపద బహుళ అమావాస్య నుంచి మనం చెప్పుకుంటామే దుర్గాష్టమి అని చెప్పి అప్పటిదాకా 9 రోజులు ఈ బతుకమ్మ పండుగని వాళ్ళు జరుపుకుంటారనమాట. అంటే ఈ 9 రోజులకి ఒక్కొక్క రోజు ఈ బతుకమ్మకి ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. అంటే ఈసారి ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఎప్పటిదాకా సెప్టెంబర్ 30వ తేదీ దాకా జరుపుకుంటారనమాట. అంటే ఈ 9 రోజులు ఈ బతుకమ్మని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. సెప్టెంబర్ 21వ తేదీన ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పి ఆ రోజున అమ్మవారిని పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి సంబంధించి కొందరు ఏం చెప్తారంటే ముందు రోజే అంటే రేపటి బతుకమ్మ అమ్మవారిని పేర్చడానికి పూలని ముందు రోజే తీసుకొచ్చి అవి వాడిపోకుండా నీళ్ళల్లో వేస్తారు కాబట్టి పూలు నిద్రించాయి కాబట్టి తెల్లవారు ఉపయోగిస్తారు కాబట్టి దీనికి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్పి కొందరు చెప్తారు. కానీ ఈ మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంత ముందరే చెప్పుకున్నాం, పెద్దల్ని పూజిస్తారు, పితృదేవతలకు తర్పణాన్ని వదులుతారు. కాబట్టి వాళ్ళు కూడా అదే తెలంగాణ ప్రాంతాల్లో ఈ అమావాస్యని పెత్తర అమావాస్య అని కూడా అంటారనమాట. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పితృదేవతలను ఆరాధించి అందరికీ ఎక్కువగా అన్నదానం కూడా చేస్తారనమాట. కాబట్టి పితృదేవతలను ఆరాధించి తర్పణాలు వదులుకొని వాళ్ళకి శ్రాద్ధం పెట్టి భోంచేస్తారు కదా వీళ్ళు కూడా. ఆ తర్వాత సాయంత్రం ఈ బతుకమ్మల్ని పేర్చుకొని గౌరీదేవిని పెట్టి పూజిస్తారు. అంటే తినేసిన తర్వాత పూజిస్తారంటే ఎంగిలి పడతారు కాబట్టి అందుకని ఈ మొదటి రోజుకి ఎంగిలి బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్పి అలా కూడా కొంతమంది చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈరోజు అమ్మవారికి ఏమి నైవేద్యంగా మొదటి 5 రోజులు ఎక్కువగా పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. నైవేద్యాలు కూడా చూడండి, వాళ్ళు చాలా సులభమైనటువంటి పిల్లలు పెట్టేటువంటి నైవేద్యాలే ఉంటాయన్నమాట. కాబట్టి
మొదటి రోజు సెప్టెంబర్ 21 తేదీ మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని జరుపుకుంటారు. ఆ రోజు నైవేద్యంగా అమ్మవారికి ఏం సమర్పిస్తారంటే నువ్వులు, బియ్యపిండి, నూకలు అంటే లేదా నానబెట్టిన బియ్యాన్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటుగా రుబ్బి అది పెడతారనమాట. నూకల్ని పెడతారు నైవేద్యంగా. రెండో రోజు అంటే సెప్టెంబర్ 22 తేదీన ఏం బతుకమ్మ అంటే అటుకుల బతుకమ్మ అంటారు. అటుకుల బతుకమ్మ అంటే అమ్మవారికి ఆ రోజు అటుకులు, బెల్లము అలా కలిపి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. మూడవ రోజు అంటే పిల్లలకి ఎక్కువగా మనం వినాయక చవితిలో కూడా చెప్పుకుంటాం పద్యం, అటుకులు, కొబ్బరి, పలుకులు, చిటి బెల్లము, నానుబ్రాలు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఆ రోజు ఎక్కువగా ఈ రెండవ రోజు అటుకుల బతుకమ్మలో పిల్లల్ని ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పాటలు పాడి అంతా అయిన తర్వాత అమ్మవారికి ఏ నైవేద్యం పెడతారంటే అటుకులు, బెల్లం కలిపింది నైవేద్యం పెట్టి దాన్నే పిల్లలందరికీ కూడా చక్కగా ప్రసాదంగా పంచి పెడతారనమాట. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. 23వ తేదీ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజు ఏంటంటే పాలు, బెల్లము, ఈ పప్పులు ఇలాంటివి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. తర్వాత 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారంటే అంటే నానబెట్టిన బియ్యము, తడి బియ్యము, బెల్లము, పాలు. చూడండి అన్నీ కూడా పెద్ద కష్టతరమైనటువంటి నైవేద్యాలేం కాదు, అన్నీ చాలా సులభమైనటువంటి నైవేద్యాలే. చూడండి ఈజీగా ఇలాంటి నైవేద్యాలనే పెడతారనమాట వాళ్ళు. 5వ రోజు అట్ల బతుకమ్మ అని చెప్పి ఆ రోజు దోశల్ని పోసి ఆ రోజు దోశలు నైవేద్యంగా పెట్టి ఒకరికొకరు వాయనం ఇచ్చుకుంటూ చేసుకుంటారనమాట. ఆ తర్వాత 6వ రోజు 26వ తేదీన అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారు అలుగుతుందిట, అందుకని ఆ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని కూడా వాళ్ళు సమర్పించరు అనమాట. ఈ తర్వాత 7వ రోజు వేపకాయల బతుకమ్మ. వేపకాయల బతుకమ్మ అంటే ఈ వేపకాయలు నైవేద్యంగా పెడతారు. వేపకాయలు అంటే మనం వేప చెట్టుకుంటే వేపకాయలు కాదండి, మనం బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని బాగా వేడి నీళ్ళలో వేసి పిసికి కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి దానిట్లో మనం మామూలు పాలకాయలు చేసుకుంటాం. అలా కాకుండా ఈ వేపకాయలు మోడల్గా పొడవుగా చేసుకొని దాన్ని నూనెలో కాల్చి అవి నైవేద్యంగా పెడతారనమాట. కాబట్టి దాన్ని వేపకాయల బతుకమ్మ అంటారు ఆ రోజు. ఇంకా తర్వాత 28వ తేదీ వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఆ రోజు నువ్వులు, వెన్న, బెల్లము ఇవి మూడుని నైవేద్యంగా పెట్టి పిల్లలకి పంచి పెడతారనమాట. ఇంకా చాలా విశేషంగా జరుపుకునేటువంటి చివరి రోజు పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మని చాలా బాగా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట తెలంగాణ ప్రజలందరూ. ఇంకా వాళ్ళ బంధువుల్ని, ఆడపిల్లల్ని, మరదళ్ళని అందరినీ పిలుచుకొని అందరూ కలిసి బాగా చక్కగా బతుకమ్మ ఆడుకుంటూ ఆ రోజున అమ్మవారిని లాస్ట్లో నిమజ్జనం కూడా చేస్తారనమాట. ఆ రోజు అమ్మవారికి ఏమి నైవేద్యంగా సమర్పిస్తారంటే పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. అయితే ఈ బతుకమ్మని మొదటి నుంచి కూడా ఒక రాగి పళ్ళని తీసుకొని దాని మీద ఈ తామరాకులు కానీ తంగేడాకులు కానీ పరిచి దాని మీద వరుసగా పూలు ఇలా రౌండ్గా పేర్చుకుంటుంది. ఎలా ఉంటుందంటే చూసేదానికి మనకి త్రికోణాకారంలో ఒక మేరు పర్వతంలాగా ఉంటుంది. అంటే మనకు దాన్ని చూస్తే శ్రీచక్రాన్ని తలపిస్తూ ఉంటుంది అనమాట. దానిపైన గౌరీదేవిని పెట్టి పసుపు ఒక తమలపాకేసి దాని మీద గౌరీదేవిని పెట్టి చక్కగా పూజ చేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ 9 రోజులు. ఆ పూజ చేసినటువంటి గౌరీదేవి ఆ పసుపుని వాళ్ళు ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రానికి రాసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా 9 రోజులు అయిన తర్వాత 9వ రోజు ఏం చేస్తారంటే అందరూ కలిసి చక్కగా ఇవన్నీ చేసి నైవేద్యం పెట్టి అందరూ ఆ బతుకమ్మల్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారనమాట. నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదే 9 రోజుల మనం వినాయకుడిని ఎట్లా నిమజ్జనం చేస్తాం అదేవిధంగా వీళ్ళు కూడా అమ్మవారు, ఎందుకంటే బాగా వర్షాకాలంలో వర్షాలు పడి చెరువులు, నదులు అన్నీ కూడా సరస్సులు నిండి ఉంటాయి కదా, పుష్కలంగా ఉంటాయి, మంచి ప్రకాశవంతమైన పూలు పూస్తూ ఉంటాయి. వాతావరణం కూడా శరదృతువులో చాలా ఆహ్లాదకరంగా చాలా వెన్నెలగా ప్రకృతి అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ప్రకృతిలో లభించేటువంటి బంతి పూలు, తంగేడు పూలు, గునుగు పూలు, ఇంకా ఈ తామర పూలు, కలువలు
ఇలాంటివన్నీ సీతమ్మవారి జడ కూర్చుని ఉంటాయండి. అలాంటి ఆ పువ్వులు ఇలా అన్ని రకరకాల పూలు తీసుకొచ్చి ఇలా రౌండ్గా చెప్పాను కదా, ఫస్ట్ ఒక రావి పళ్ళని తీసుకొని దాని మీద తామరాకులేసి దాని మీద ఇలా రౌండ్గా పేర్చుకుంటూ మధ్యలో ఈ తంగేడు పూలని కొన్ని ఆకులని ఇట్లా అదుగుతూ ఉంటారు. అదంటే చుట్టూ ఈ పూలకు ఇబ్బంది లేకుండా దీన్ని ఇట్లా పూలు గట్టి రౌండ్గా పేర్చుకొని తర్వాత పైన తమలపాకేసి గౌరీదేవిని పెడతారు. కొందరు విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటారనమాట. పసుపుతో గౌరీదేవిని పెట్టి పూజ చేసుకున్న వాళ్ళైతే ఆ పసుపుని మెడలో మంగళసూత్రానికి రాచుకుంటారు. ఈ విధంగా 9 రోజులు కూడా ఈ 9 రకాల నైవేద్యాలతోటి పూజలు చేసి చివరి రోజు అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రకృతిలో లభించే పూలు కాబట్టి ఇవన్నీ నిమజ్జనం చేయడం వల్ల నీటికి కూడా ఎలాంటి ఇది ఉండదు అనమాట. అంటే కాలుష్యం ఏం కాదు నీరు కూడా. మహిళలందరూ కూడా ఈ విధంగా ఈ 9 రోజులు కూడా ఇది ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు సంబంధించినటువంటి పండుగ. ఈ విధంగా బతుకమ్మల్ని పేర్చుకొని ప్రతిరోజు కూడా సాయంత్రం చక్కగా వాళ్ళ ఇంటి గుమ్మం ముందర పెట్టుకొని ఆడుకుంటూ పాడుకుంటూ చుట్టూ తిరుగుతూ చక్కగా పాటలు పాడుకుంటూ జానపద పాటలు ఎక్కువగా పాడుతుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని చాలామంది. దీనివల్ల వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉత్సాహంగా అంటే వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా మర్చిపోతారు. మంచి సాంప్రదాయ బట్టలు నగలు ధరించి చూడముచ్చటగా. ఇంకా కొంతమంది అయితే అందరూ వాళ్ళ బతుకమ్మలు తీసుకొచ్చి ఒక కూడల దగ్గర పెట్టుకొని అందరూ కలిసి చక్కగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ కోలాటాలు ఆడుకుంటూ జరుపుకుంటారన్నమాట. దీనివల్ల మహిళలకు కూడా మానసికంగా ఉత్సాహం అనేటువంటిది ఆనందం అనేటువంటిది కలుగజేసేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. చూడండి, ఆ పూలను చూస్తుంటేనే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విధంగా మహిళలకి శారీరకంగా కూడా వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా ఈ పండుగ ద్వారా వాళ్ళు ఆనందాన్ని పొందడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ 9 రోజులు కూడా ఈ విధంగా ఈ బతుకమ్మ పండుగని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇంకా ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఎలా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ఒక 2 కథలు ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.